హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్ ఎడిట్స్. ఈ రోజు వీడియో ఒకటేమో ఒకసారి చూద్దాం. నాకు ఆ పిల్ల అంటే చాలా ఇష్టం రా. మనకేమైనా ఎఫెక్ట్ అయితే పికాచు ఇప్పుడు ఈ వీడియో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ఇందులో నేను ప్రీసెట్స్ అనేది మా వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల ఈ ప్రీసెట్స్ ఎవరి మధ్య రావడం లేదు. సో వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం వల్ల మీరు ఆ లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్గా అలర్ట్ మోషన్ అనేది తీసుకొస్తుంది. యానిమేషన్స్ అన్నీ కూడా నేను ఇస్తాను. జస్ట్ మీరు ఫొటోస్ అయితే ఈడ క్లిక్ చేసి ఫోటోని క్లిక్ చేసి మీ ఫోటోతో చేంజ్ చేసుకోండి. క్లిక్ చేసి సైజ్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఒక కొంచెం లాస్ట్ తీసుకొచ్చి అప్పుడు చూడండి సైజ్ అనేది క్లియర్గా ఎంత పెట్టాలో మీకు అర్థమవుతుంది. ముందే పెట్టారంటే యానిమేషన్ ఉంటుంది కాబట్టి సరిగ్గా అర్థం కాదు. సో కొంచెం ముందరికి వచ్చి ఎండింగ్లోకి చెక్ చేసుకుంటే సరిపోతుంది. అలానే అన్ని ఫొటోస్ కూడా క్లిక్ చేసి మీ ఫొటోస్ పెట్టుకొని సైజెస్ అనేది సరిగ్గా పెట్టుకోండి. ఫోటో కొంచెం క్రాప్ అయినట్టు అనిపించిందంటే మీకు కింద ఇక్కడ ఫిట్ అనే ఆప్షన్ చూపిస్తుంది, అది ఒకసారి క్లిక్ చేయండి. అయితే ఫుల్ ఫోటో అనేది వస్తుంది. దాని తర్వాత మీ సైజ్ అనేది ఫోటో క్లియర్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే అన్ని ఫొటోస్ కూడా చేంజ్ చేసుకుంటే ఇందులో మ్యాక్సిమం 6 ఫొటోస్ ఉన్నాయి అనుకుంటా. దానికి డెవలప్ ఒకవేళ మీకు ఫంట్ కలర్ ఫంట్ మరియు ఫంట్ కలర్ నచ్చలేదంటే ఒకసారి కిందకి ఫస్ట్కి వచ్చి ఫంట్ని సెలెక్ట్ చేసుకోండి డైలాగ్. తర్వాత ఎడిట్ టెక్స్ట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు పైన ఇక్కడ స్నాక్స్ అని కనిపిస్తుంది కానీ ఆడ క్లిక్ చేసి మీకు నచ్చిన ఫంట్ అనేది పెట్టుకోండి. నాకు అదే నచ్చింది కాబట్టి నేను అది పెట్టాను. మీ ఇష్టం వచ్చింది పెట్టుకోండి. అదే కలర్ చేంజ్ చేయాలన్నా సేమ్ ఫంట్ అని క్లిక్ చేసి ఇలా కలర్ అండ్ ఫీల్ అని ఉంటుంది లెఫ్ట్ సైడ్లో, అది క్లిక్ చేయగానే మీకు అల్టిపుల్ కలర్స్ అనేది చూపిస్తుంది. అందులో మీకు కావాల్సిన కలర్ అనేది సెలెక్ట్ చేసుకుని ఒకసారి బ్యాక్ కలర్ అంటే అది సేవ్ అయిపోతుంది. ఏదే కలర్ అన్నిటికీ మీకు కావాలంటే సెట్ చేసుకోండి. ఒకవేళ మీకు బ్లాక్ కలర్ పెట్టుకోవాలనిపించిందంటే మీరు పైన ఉన్న సెట్టింగ్స్ ఒకసారి క్లిక్ చేసి కింద బ్లాక్ అని కనిపిస్తుంది అది క్లిక్ చేసి వైట్ ని సెలెక్ట్ చేసుకోండి. వైట్ సెలెక్ట్ చేసుకుంటే కింద వచ్చేసి మళ్ళీ మనకి డైలాగ్ లిరిక్స్ ఉన్నాయి, దాన్ని క్లిక్ చేసిన కలర్ ప్లస్కి వెళ్ళి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్ లో వెళ్ళి ఇందులో ఎడ్జ్ అనేది ఉంటే దాన్ని ఆఫ్ చేసింది, అప్పుడు క్లియర్గా కనిపిస్తుంది, అప్పుడు బాగుంటుంది బ్లాక్ కలర్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ పవన్ ఎడిట్స్ ఛానల్.